గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హర్ హర్ మహాదేవ్, జై భోలేనాథ్. మా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము తాండూరు నుంచి మధుమహేశ్వర్ అనే ఒక ఎపిసోడ్ని రన్ చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయము ఊకీమఠ నుంచి మధుమహేశ్వర్కి బయలుదేరినాం ఫ్రెండ్స్. ఊకీమఠ నుంచి మధుమహేశ్వర్ వచ్చేసి దాదాపు మొత్తము 47 కిలోమీటర్లు. దాంట్లో 30 కిలోమీటర్లు ఏదైతే ఉందో బైక్ పైన వెళ్ళాలా లేదా మీ వాహనం పైన వెళ్ళాలా. అక్కడ వెళ్ళిన తర్వాత బైక్ని ఫారెస్ట్లో రోడ్ సైడ్లో పార్క్ చేసేసి అక్కడి నుంచి నడక ప్రయాణంతో 16 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ ఫారెస్ట్లో వెళ్ళాలి. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం వచ్చేసి నందాదేవి నేషనల్ పార్క్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఊకీమఠ్ నుంచి మధుమహేశ్వర్ వెళ్ళే దారి మొత్తానికి చాలా చిన్న దారి, పెద్దగా రోడ్లు ఏమీ ఉండవు. ఎక్కడైతే మనం వెళ్తూ ఉంటామో ఆ దారి గుండా మనకు అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్లు కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ విషయాలన్నీ మనము నిన్న మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు వచ్చేసి మనము ఊకీమఠ్ నుంచి మాత్రం మధుమహేశ్వర్ వెళ్తున్నాము. మధుమహేశ్వర్ రూట్లో మనకు నడక దారికి సంబంధించి 16 కిలోమీటర్లు ఏదైతే ఉందో అది ఎంత క్లిష్టమయంగా ఉందో, ఎంతో భయంకరంగా ఉందో మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. ఆ దారిలో చాలా మట్టుకు జనాలు తక్కువగా వెళ్తారు ఫ్రెండ్స్. పాదయాత్రలు నడుచుకుంటూ మేము వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఆ దారి గుండా ఎక్కడైతే నడుచుకుంటూ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి దేవస్థానం వెళ్ళేసరికి మాకు మధ్యలో ఒక్క వ్యక్తి మాత్రమే కలిశాడు. నమ్మరండి ఫ్రెండ్స్, ఒక్క వ్యక్తి మాత్రమే కలిశాడు. దాదాపు 16 కిలోమీటర్లు ఒక్క వ్యక్తి కలిశాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిన్న పడ్డ వర్షానికి కొండ చర్యలు పడ్డాయి. చాలా డేంజర్. ఇప్పుడిప్పుడే పడ్డాయి అవి. అదృష్టం కొడిగి రోడ్డు కొద్దిగానన్నా ఓపెన్ ఉంది కాబట్టి మేము ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడి నుంచి దాదాపు ఇంకొక 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపే మనము మన వెహికల్ని పార్క్ చేసి నడుచుకుంటూ స్టార్ట్ చేయాల్సింది. అయితే ఆ 16 కిలోమీటర్ల ట్రాక్లో ఒకే ఒక్క వ్యక్తి కలిశాడు ఫ్రెండ్స్. అతను కూడా ఒక బొంబాయి నుంచి, అతను సీనియర్ సిటిజన్ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్. మాకు అనిపించింది ఆ శివుడే అతన్ని పంపించాడని. ఎందుకంటే మీరు ముందు వీడియోలో చూస్తారు, మా భార్య వచ్చేసి రోహిణి ఏడవటం స్టార్ట్ చేసింది, ఎందుకు తీసుకొచ్చావు ఈ దారిలోని. నేను అన్నాను, అరే శివుడిని దర్శనం చేసుకున్నాలంటే ఇంత మాత్రానికి ఓర్చుకోవాలి, తప్పదు అని చెప్పాను ఫ్రెండ్స్. అయినా లోపల నాకు కూడా భయం వేసింది. ఎందుకంటే దట్టమైన అడవి, ఒక్క వ్యక్తి కూడా లేడు. ఏ జంతువు వచ్చి అటాక్ చేసినా రక్షించే నాతుడే లేడు. నమ్మలేరు ఫ్రెండ్స్, చాలా భయం వేసింది. కాకపోతే శివుడి పైన భారం వేసి ముందుకు వెళ్ళటమే మన పని ఫ్రెండ్స్. ఎప్పుడైనా నేను అదే అంటాను, నమ పార్వతీపతే శివ హర 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 మహాదేవ్ అనాలా, ముందుకు బయలుదేరాలా, అంతే. మన గమ్యస్థానానికి మనం బయలుదేరాల్సిందే. ఆ సదాశివుడిని దర్శనం చేసుకోవాల్సిందే. అతను ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, దర్శనం మాత్రం చేసుకుందాం. ఇక్కడే వచ్చేసి ఏదైతే హోటల్ కనిపిస్తుందో అక్కడ రోడ్ సైడ్లో పార్క్ చేసి ఆ ఒక్క కార్ వచ్చి ఉంది ఫ్రెండ్స్. వేరే వెహికల్ లేవు అక్కడ. ఒక కారు లోకల్ వాళ్ళది ఉంది, ఒక కారు ఏదైతే మన దారిలో కలిసాడని చెప్పాను కదా ఆ వ్యక్తిది ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిన్న హోటల్. అక్కడ మనకు మ్యాగీ, బిస్కెట్, చాయ్ తప్ప వేరే ఏది దొరకదు. ఇప్పుడు ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. 16 కిలోమీటర్లు, దాదాపు మనకు 7 నుంచి 8 గంటలు
మామూలుగా నడిస్తే. అదే చాలా నిదానంగా నడిస్తే మటుకు మినిమం 12 అవర్స్ 12 గంటల సమయం తీసుకుంటుంది మనకు దేవస్థానానికి వెళ్ళడానికి. శివుడి ధ్యానం చేస్తూనే, శివజపము చేస్తూనే బయలుదేరామంతే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్ అంటూ బయలుదేరాం. ఈ దారిలో రోజుకి 5 నుండి 10 మంది వెళ్తే చాలా ఎక్కువ. ఆ దేవస్థానానికి దర్శనానికి కూడా చాలా మంది వెళ్ళరు, భయపడతారు ఆ దారిలో వెళ్ళడానికి. మేమేమంటే మాకు అక్కడ ఏదైతే ప్రధాన పూజారి గారు ఉన్నారో అతన్ని మాకు ఫోన్ చేసి చెప్పాడు, మీరు రండి, నేనున్నాను, ఆ శివుడు ఉన్నాడు, మీరు వచ్చేసేయండి అని చెప్పాడు. కాబట్టి ఆ ధైర్యంతో అతడు ఉన్నాడు లేడా అని ధైర్యంతో మేము ప్రయాణించాం ఫ్రెండ్స్. లేకపోతే ఈ దారిలో వెళ్ళాలంటే సాధ్యం కాదు. ఇక్కడ వచ్చేసి టోటల్గా నెట్వర్క్ లేదు, జీరో నెట్వర్క్. ఏదైతే ఉందో వీడియో రికార్డింగ్ చేయటమే తప్ప ఎవరితో ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి. ఏమన్నా అయితే కూడా, ఏమన్నా ఇబ్బంది అయితే కూడా చెప్పడానికి లేని పరిస్థితి. చాలా అలసిపోయాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలసిన ముఖాలతో ఎందుకు వచ్చామురా అని, మరియు ప్రకృతిని చూస్తూ ఆనందించాలా లేక లోపల ఎందుకు వచ్చామని భయపడాలా అర్థం కావట్లేదు. తనైతే ఒక్కసారికి ఏడ్చేసి నేను ఇంటికి వెళ్తాను. అమ్మ ఏం చేస్తుంది ఇంటికాడ? రోహిణి చూడండి, రోహిణి అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నువ్వు ఇంట్లో తిన్నిక పెట్టి పంట పెడతావంట, ఏడుస్తున్నది, నడవలేక ఏడుస్తున్నది మజబూరి. ఇక్కడ చూడ ఇక, ఏ చెప్పు అమ్మకి ఏం చెప్తావు చెప్పు చెప్పు. ఫ్రెండ్స్, ఈ ప్రకృతి అందం అనేది వివరించడానికి సాధ్యం కానీ. చూశారు ఫ్రెండ్స్, ఆ ఒక్క వ్యక్తి సీనియర్ సిటిజన్ ఉన్నాడు, దాదాపు 60 సంవత్సరాలు క్రాస్ అయి ఉన్నాడు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అతను ఒక్కడు వచ్చాడు. నేను అడిగాను ఆశ్చర్యపోయి, హిందీలో మాట్లాడిన, ఆప్ అకేలే కైసా ఆయా, మీరొక్కరే ఎలా వచ్చారు? అతను అన్నాడు, అంతా శివుడి పైన భారం వేసి వచ్చేసాను, జాబ్ చేసి చేసి అలసిపోయాను, మనశ్శాంతి కోసం బయలుదేరాను, చాలా ప్రశాంతంగా ఉంది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను, ఎవ్వరు దారిలో కనిపిస్తలేరు అని ఫీల్ అవుతున్నాను. అంతలోనే మీరిద్దరు కనిపించారు. అతనేమంటాడు అంటే, మీరిద్దరూ నాకు శివపార్వతుల్లా కనిపించారు అని తానంటే, నేను అన్నాను, అయ్యా శివుడే నిన్ను నంది రూపంలో నిన్ను తోలిచ్చాడని మేము అనుకుంటున్నామని మేము వివరించాము అతనికి. ఫ్రెండ్స్, చాలా డేంజర్ రోడ్ ఇది. వచ్చేసి మొత్తం నందాదేవి నేషనల్ పార్క్ ఏరియా. జంతువుల సప్పుళ్ళు వస్తాయి, శబ్దాలు వినిపిస్తాయి, జంతువులకు సంబంధించిన శబ్దాలు అన్నీ భరిస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. వెనకకు వెళ్ళలేము, ముందుకు వెళ్ళకుండా ఆగలేము. ఇది పరిస్థితి. కానీ ఫ్రెండ్స్, బ్యాకప్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు భవిష్యత్తులో మీరు కనుక మధుమహేశ్వర్ వెళ్తే కనుక బ్యాకప్ అనేది ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఇంకోటి, ఈ ప్రకృతి మాత్రము ఎంత రమణీయంగా ఉందంటే చెప్పలేము, మైమర్చిపోతాం. ఇప్పుడు మనము ఇది ఏదైతుందో మధుమహేశ్వర దేవస్థానం పరిసర ప్రాంతం ఫ్రెండ్స్, చాలా ఆహ్లాదమైన వాతావరణం. ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చి దేవస్థానాన్ని దూరం నుంచి మనకు కనిపించిందో అలసట మొత్తానికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఏ గురిగింజెత్తు కూడా అలసిపోయామని బాధ లేదు, టెన్షన్ లేదు. ఆ దేవస్థానాన్ని చూస్తూనే మైమర్చిపోయాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో దేవస్థానం. మధుమహేశ్వర్ అంటే శివుని యొక్క నాభి స్థానం. ఇది పంచకేదార్లో ఇది ఒకటి.
కేదార్నాథ్, మధుమహేశ్వర్, తుంగనాథ్, కల్పేశ్వర్, రుద్రనాథ్. దాంట్లో ఇది మధుమహేశ్వర్. మధుమహేశ్వర్ అంటే శివుని యొక్క నాభిస్థానం. చాలా బ్రహ్మాండం. ఆ రోజు రాత్రికి అక్కడ విశ్రాంతి చేసి ఉదయం 5 గంటలకు లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి, నైట్లో -3 ఉంది ఫ్రెండ్స్ అక్కడ. ఉదయం 5 గంటలకు లేచి స్నానం చేసి చల్లనీళ్ళతో స్నానం చేసి దేవుడికి అభిషేకం చేయడానికి వెళ్ళాము ఫ్రెండ్స్. నమ్మరు, ఆ దేవస్థానం ఆ పరిసరాల మొత్తానికి వచ్చేసి నేను, నా భార్య మరియు ప్రధాన పూజారి యొక్క సహాయాలు అందించే వ్యక్తులు 2 తప్ప వేరే వాళ్ళు లేరు. ప్రధాన పూజారి కూడా చెప్పాడు. అతని వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అతని, నారాయణఖేడ్ డిస్టిక్కి సంబంధించిన అతని. అక్కడ వచ్చేసి ప్రధాన పూజారి. అయితే అతను అన్నాడు, అన్న మీరు ఎట్లా వచ్చారు, ఆ శివునికి రుద్రాభిషేకం చేద్దాం ఈరోజు, మీరు కూర్చోండి, టిబెట్ రాజు ఇది మీ పేరు పైన రుద్రాభిషేకం చేస్తాము, రోజు రుద్రం చేస్తూనే ఉంటాము, ఈ రోజు మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ శివుడికి రుద్రాభిషేకం చేస్తున్నానంట. కానీ ఇంటికాడ పాలు ఇవ్వకుండా చెప్పాడు. ఆ రాజు దానికి మేము సంతోషించి పరవశించి తుబ్బిపోయాం. ఎందుకంటే అయితే రావటమే కాదు, సాక్షాత్తు మహాదేవుని నాభిస్థానమైన మధుమేశ్వర్లో అభిషేకం చేస్తే మేము రుద్రాభిషేకం చేయటం వచ్చి ఫ్రెండ్స్ ఒక కత్తితోటి శబ్దానికి పోతే ఊహించలేము. ఆవు వచ్చి ఇలా దుంకిందంట, దాని పాదాలు ఈయనే ఉన్నాయి. దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుండి మాయమైంది ఆవు. లోపల లింగం సగం పదండి రుద్రాభిషేకానికి సమయం అవుతుందని వచ్చి మమ్మల్ని పిలవటం జరిగింది. దీని వెనకాలనే అతను పిలవటం తొందర. మేము ఇది నాభిస్థానం, నా భార్య ఇద్దరం దేవస్థానంలోకి వెళ్ళి అభిషేకం చేసాము. ఇతనే వచ్చేసి ప్రధాన పూజారి. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మనస్సు చాలా పులకరించింది. దాదాపు 2 నుంచి 3 రోజులు ఇదే ప్లేస్లో హాల్ట్ చేశాము. అక్కడి నుంచి వెళ్ళాలనిపించే కోరిక వస్తలేదు, కాకపోతే వెళ్ళాలా, ఫ్యామిలీ ఉంది. హర్ హర్ మహాదేవ్. మనము దర్శనం చేసుకోవడానికి ఉండడానికి రాలేదని ఒక మధుమహేశ్వర్ బాధతో ముందుకు మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కానీ ఫ్రెండ్స్, ఏదైతే దారిలో వచ్చామో మళ్ళీ వెళ్ళాలంటేనా చాలా భయం వేసింది. కానీ ఏం చేస్తాం, ముందుకు వెళ్ళాను అంతే. సాయంత్రం హారతి టైంలో ఏదైతే గానము పాట మీకు వినిపిస్తుందో, ఇతను వచ్చేసి మృత్యుంజయ్ హీరేమఠ. మాకు చాలా ఆప్తుడు, చాలా మంచి వ్యక్తి, త్రికాల పూజ సపన్నుడు. అక్కడ వచ్చేసి 6 నెలలు అతని గొంతుతో శివుణ్ణి మైమర్చిస్తాడు. మీరు కూడా వినండి, వినికరించండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నా మాట తీరులో ఏదైనా పొరపాటు ఉంటే దానిని నాకు కామెంట్ రూపంగా సజెస్ట్ చేయండి. భవిష్యత్తులో వచ్చే వీడియోలో నేను సవరించుకుంటాను. అంతవరకు జై హింద్, హర హర మహాదేవ్. ఈ పాటని, ఈ కీర్తనని మీరు విని ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మధుమేశ్వరుడు మీకు సర్వకాల సర్వ అవస్థలందు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర్. జయ భోలేనాథ్, జయ భోలేనాథ్, జయ భోలేనాథ్. ఫ్రెండ్స్, ముందు వచ్చే వీడియోలో తుంగనాథ్ గురించి మాట్లాడుకుందాము. తుంగనాథ్ అది 3వ కేదారు, దాని గురించి మాట్లాడుకుందాము. ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. హర హర మహాదేవ్. किमपि अमीनास्तात् किल भवान्. ॐ ह्रीं नमः शिवाय नमः शिवाय. ॐ ह्रीं नमः शिवाय नमः शिवाय. त्वमरकस्त्वं सोमा
स्वमसि पवनस्त्वं हुतवः त्वमपस्त्वं व्योमा त्वमुधरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेव त्वयि परिणता बिभ्रतु गिरं न वेद्मस्तत्त्वं वयमिह तु यत्त्वं न भवति ॐ ह्रीं नमः शिवायै नमः शिवाय ॐ ह्रीं नमः शिवायै नमः शिवाय त्रयीं तिस्रुवेत्ति त्रिभुवनमसु तेन पृथुरा नकारादिर्वर्णैः विकृति तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धानमनुभिः समस्तं व्यस्तं त्वां शरणदघ्नात्योमिति पदम् ॐ ह्रीं नमः शिवायै नमः